రామ్, కాఫీ. థ్యాంక్ యూ వదినా. వదినా, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి రామది? నువ్వొచ్చాన్సేపు అయింది అల్లుడు. 10 నిమిషాలు అవుతాను మావయ్య. ఏదో ముఖ్యమైన విషయం అన్నా, ఏంటది? మధుమతి చనిపోలేదని నాకు అనుమానంగా ఉంది వదినా. ఏంటి రామ్ నువ్వు చెప్పేది? మధుమతి చనిపోకపోవడం ఏంటి? అసలు ఈ అనుమానం నీకెందుకు వచ్చింది? ఇన్వెస్టిగేషన్ కోసం నేను మధుమతి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ మధుమతి ఫోటోకి బొట్టు పెట్టలేదు, దండ వేయలేదు. అదీ కాక దేవుడికి దీపం పెట్టి మల్లెపూలు పెట్టి పూజ చేశారు. నాకు తెలిసి చనిపోయిన 15 రోజులు కూడా కాకుండా ఎవరూ పూజ చేయరు. అందుకే నాకు అనుమానం వచ్చింది. లేదురా, అనుమానం లేదు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే డెఫినెట్గా మధుమతి చనిపోలేదు. ఎందుకంటే కన్న కూతురు చనిపోతే ఇంట్లో సూతకం ఉంటుంది, దీపం ఎలా పెడతారు, పూజ ఎలా చేస్తారు? పైగా పల్లెటూరు వాళ్ళకి పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. ఆ అమ్మాయి హత్య జరిగిందనేగా అనవసరంగా నా కూతురి మీద నేరం మోపి జైల్లో పెట్టారు. అదీగాక పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా కోర్టులో సబ్మిట్ చేశారు కదా. ఎస్, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా చేసుకుని ఈ కేసులో మనం పట్టు సాధించాలి. అంటే వదినా, రేపే మన కోర్టు వాయిదా. జాను ఈ హత్య చేయలేదని సాక్ష్యాల కోసమే నువ్వు కోర్టు వాయిదా అడిగావు. అందుకు బలమైన ఆధారం మనకిప్పుడు దొరికింది. రేపు కోర్టులో మధుమతి శవాన్ని రీపోస్ట్ మార్టం చేయడానికి పర్మిషన్ ఇవ్వమని అడుగు. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును వదినా, నా అనుమానం నిజమైతే మధుమతి చనిపోలేదు. కాబట్టి నువ్వు పర్మిషన్ అడగగానే దేవుకి సంబంధించిన ఎస్ఐ, పీపీ, డాక్టర్ టెన్షన్ పడతారు. వీలున్నంత వరకు అందుకు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుపడతారు. అక్కడే మధుమతి చనిపోలేదన్న విషయం మనకు సగం కన్ఫామ్ అవుతుంది. హత్య కేసులో ఇన్వెస్టిగేషన్ కోసం రీపోస్ట్ మార్టం చేర్చుకునే హక్కు మనకుంది. కాబట్టి జడ్జి ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తారు. అక్కడ శవం లేకపోతే మధుమతి చనిపోనట్టే. నిజమేరా, ఖచ్చితంగా ఇది మనకి మంచి క్లూయే. కానీ దీనివల్ల మనకే ప్రాబ్లం రాదు కదా? ప్రాబ్లం ఎందుకు వస్తుంది వదినా? చనిపోయిన అమ్మాయిని హత్య జరిగినట్టుగా ఆధారాలు సృష్టించి జాను నిరికించారు. తన్ని బయటికి తీసుకురావటానికి ఇంతకంటే మంచి ఆధారం మనకు ఎక్కడుంటుంది? వదిన, ఇంకో విషయం. రేపు కోర్టులో రీపోస్ట్ మార్టం పర్మిషన్ తీసుకోవడంతో పాటు మరో విషయం మీద కూడా గట్టిగా వాదించాలి. ఏంట్రా మది? మనం గనక ఇలా చేస్తే జానుని తీసుకువస్తామనే నమ్మకం నాకు కలుగుతోంది. నీ మాట వింటుంటే నా కూతురు బయటకు వస్తుందనే ఆశ కలుగుతుంది బాబు. ఖచ్చితంగా వస్తుంది, మీరేం టెన్షన్ పడకండి. సరే, నేను బయలుదేరుతాను వదినా. రేపు కోర్టులో కలుస్తాను. వదినా, ఒక నిమిషం. ఏంట్రా? వదినా, అన్నయ్య నీ గురించి అడిగాడు. వదిన ఏం చేస్తోందిరా? రావచ్చు కదరా. తను రాకపోతే బోరు కొడుతోంది, ఎప్పుడు వస్తుందిరా అని ఎప్పుడు నీ ఆలోచనే, నీ ధ్యాసే. ఏంటో వదినా అలా చూస్తున్నావు? నీకు అబద్ధం చెప్పడం రాదురా. అబద్ధం కాదు వదినా, నిజమే చెప్తున్నాను. నాకు నీ గురించి తెలుసు, మీ అన్నయ్య గురించి తెలుసు. నువ్వు బాధపడకురా. త్వరలోనే నేను మన ఇంటికి వస్తాను. ఈ సమస్యలన్నీ తొలగిపోయి అందరం సంతోషంగా ఉంటాం. సరేనా? సరే వదినా.